ప్రభుత్వ పనితీరుకు ప్రజలు సంతృప్తే అసలైన కొలమానమని ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారులు అందించే ప్రతి సేవలోనూ సామాన్యుడికి మేలు జరగాలని, అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు తాను పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నామని, అందుకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత కావాలని ఆయన నొక్కి చెప్పారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు. ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూడు కూడా మాకుండే అనుభవం, అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే అందుబాటులో బాధ్యత